తీసుకోండి, అలా అపాయింట్మెంట్ తీసుకొని తర్వాత మన ప్రోడక్ట్ యొక్క స్పెషాలిటీ ఏంటి. సో డ్యూ గార్డెన్ ఫ్లై శానిటరీ నాప్కిన్. సో ప్యాకెట్ ఎట్లుందండి, ప్యాకెట్ ఇస్తారు మళ్ళీ ఓకే. సో మీరు ఇక్కడ ఓకే, ఇంకా మీకు అపాయింట్మెంట్ వచ్చింది. తర్వాత ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, డ్యూ గార్డెన్ ఫ్లై గురించి స్పెషల్లీ మాట్లాడేటప్పుడు డైరెక్ట్గా ప్రోడక్ట్లోకి వెళ్ళకండి. డైరెక్ట్ ప్రోడక్ట్లోకి వెళ్ళిపోకుండా ఫస్ట్ మీకు వాళ్ళకి ఒక బాండ్ని క్రియేట్ చేయడం అలవాటు చేసుకోండి. అది హాస్టల్ వాళ్ళు అవ్వచ్చు, లేదంటే టీచర్స్ అవ్వచ్చు, లేదంటే స్టూడెంట్స్ అవ్వచ్చు, లేదంటే మీరు హౌస్ మీటింగ్స్ చేస్తుంటారు, హోమ్ మీటింగ్స్ చేస్తుంటారు, అక్కడైనా సరే డైరెక్ట్గా ప్రోడక్ట్ గురించి చెప్పకుండా. సో ఈరోజు మనం కంప్లీట్గా ఉమెన్ హైజీన్ గురించి మాట్లాడుకున్నాము. అంటే ఉమెన్ హైజీన్ అంటే ఏంటి అని చాలామంది లేడీస్కి తెలియదు, హౌస్ వైఫ్స్కి. కరెక్ట్గా ఉమెన్ హైజీన్ అంటే ఏంటి? ఆడవారి పరిశుభ్రత. సో ఆడవారి పరిశుభ్రత ఎప్పుడు అవసరం అంటే అక్కడ స్టార్ట్ చేయండి. ఆడవారి పరిశుభ్రత ఎప్పుడు అవసరము? స్పెషల్లీ లేడీస్ పీరియడ్స్ టైంలో ఉన్నప్పుడు. కరెక్టా కాదా? సో మనం ఏంటంటే ఈ బిజీ లైఫ్లో అందరి గురించి ఆలోచిస్తాం, పిల్లల గురించి, పెద్దవాళ్ళ గురించి, మన హస్బెండ్ గురించి, అందరి గురించి ఆలోచిస్తాం, కానీ మన సెల్ఫ్ కేరింగ్ అనేది మనం మర్చిపోతూ ఉంటాం. సో ఎందుకంటే పీరియడ్స్ అనేవి ఒక నెల వచ్చిపోయేటివి కాదు. 15 సంవత్సరాలు పెద్దగా పోయినప్పటి నుంచి మళ్ళీ 55 years వరకు దాదాపు 30 years ప్రతి నెల కూడా ప్రతి ఒక్క ఆడవారు ఛాలెంజ్ ఫేస్ చేయాలి. కరెక్టా? అలా మీరు మాట్లాడాలి. అలా మాట్లాడి సో ఇవన్నీ కూడా ఏంటంటే ఒక 2-3 సార్లు ప్రాక్టీస్ చేస్తే మీకు అలవాటు అవుతుంది మాట్లాడేది. ఓకేనా? సో కొంచెం సెంటిమెంట్గా వెళ్ళాలి, అప్పుడే మనకు చెప్పింది వింటారు. ఓకే. సో అలా 30 years మనం ఛాలెంజెస్ ఫేస్ చేయాలి. సో జనరల్గా ఏంటి అని అంటే పీరియడ్స్ టైంలో పరిశుభ్రత మెయింటైన్ చేయడం నిజంగా అవసరమా? అవసరమే. మనం ఆ క్వశ్చన్ ఉంటే కంపల్సరీ చెప్తాను అవసరం. ఎందుకంటే చూడండి, మనం ప్రాపర్గా వాష్ చేసుకోకపోయినా, ప్రాపర్గా క్వాలిటీ శానిటరీ ప్యాడ్స్ యూజ్ చేయకపోయినా ఏమవుతుందంటే మనకు చాలా రకాల జబ్బులు వస్తాయి. ఆ జబ్బులు ఏంటి అని అడగండి. ఎటువంటి ఛాలెంజెస్ ఫేస్ చేస్తాం అది కూడా అడగండి. ఎటువంటి ఛాలెంజెస్ ఫేస్ చేస్తాం మనం పీరియడ్స్ టైంలో? ఫస్ట్ ప్రాబ్లము, ప్రతి ఒక్క ఆడవారికి 1000 లేడీస్ ఉంటే అందులో 999 మెంబర్స్ అందరికీ కూడా స్టమక్ పెయిన్ ప్రాబ్లం. సో స్టమక్ పెయిన్తో అందరం సఫర్ అవుతూ ఉంటాం. బ్యాక్ పెయిన్ అంటే మొత్తం డిస్కంఫర్టబుల్గా ఫీల్ అవుతాము పీరియడ్స్ రాగానే. సో ఆ 5 days ఏంటి అంటే మనకు రెస్ట్లో ఉంటారు చాలామంది. కరెక్టా? సో ఎటువంటి వర్క్లోకి వెళ్ళాము, నార్మల్ డే లైఫ్ ఎలా ఉందో అలా జరగదు. కరెక్టా? సో మై డియర్ ఫ్రెండ్స్, స్టమక్ పెయిన్తో చాలామంది సఫర్ అవుతుంటాము. అలాగే బ్లీడింగ్ ఎక్కువగా ఉందని బాధపడుతుంటాము, ఎక్కడ లీకేజ్ అవుతుందో డిస్కంఫర్టబుల్గా ఫీల్ అవుతాం. కరెక్టా? సో ఇలాంటి ఛాలెంజెస్ నుంచి మిమ్మల్ని డిస్కంఫర్ట్ నుంచి కంఫర్ట్గా ఉంచితే మీకు ఎలా అనిపిస్తుంది? హ్యాపీగా అనిపిస్తుందా? ఇదే క్వశ్చన్ అడగాలి మీరు మీ కస్టమర్స్కి. అంటే నేను ఇక్కడ మీకు కోచింగ్ ఇస్తున్నాను, ట్రైనింగ్ ఇవ్వట్లేదు. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాలి, నేను మీకు కోచింగ్ చేస్తున్నాను. ట్రైనింగ్ ఇస్తే అది వేరే ఉంటుంది ఫ్లో. సో అలా మీరు క్వశ్చన్స్ వేయాలి. ఆ తర్వాత మ్యామ్ యాక్చువల్గా చూడండి, బయట చాలా రకాల ప్యాడ్స్ తక్కువ రేట్కి దొరుకుతూ ఉంటాయి. మనం ఏం చేస్తామంటే ఏది తక్కువ రేట్ దొరికితే అది తక్కువ రేట్కి యూజ్ చేస్తూ ఉంటాం. సో దాంట్లో ఏంటంటే ప్లాస్టిక్ మిక్స్ అయి ఉంటుంది. అది యూజ్ చేయడం వల్ల మనకు చాలా రకాల జబ్బులు వస్తాయి. మీకు తెలుసా, మనము ప్రాపర్గా హైజీన్గా వాష్ చేసుకోకపోయినా మనకి యూరిన్ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతాయి. ఆ యూరిన్ ఇన్ఫెక్షన్స్ అనేది మనం నెగ్లెక్ట్ చేస్తే అది స్ప్రెడ్ అవుతూ కిడ్నీస్కి ఎఫెక్ట్ చూపిస్తుంది. ఆ కిడ్నీ డ్యామేజ్ రావచ్చు. సో మళ్ళీ హాస్పిటల్స్కి వెళ్ళి మనం లక్షలు ఖర్చు పెట్టాలి. అలాగే ఎక్కువగా ప్లాస్టిక్ మిక్స్ అయినవి మార్కెట్లో ఎక్కువగా దొరుకుతుంటాయి మేడం. ప్లాస్టిక్ మిక్స్ అయిన ప్యాడ్స్ యూజ్ చేయడం వల్ల మనకు అది గర్భసంచికి ఎఫెక్ట్ చూపిస్తుంది. గర్భసంచి క్యాన్సర్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటాయి. సో కాబట్టి ఆ గర్భసంచి క్యాన్సర్ వస్తే మళ్ళీ మనం క్యాన్సర్ హాస్పిటల్ చుట్టూ తిరగాలి, లక్షలు ఖర్చు పెట్టాలి. సో అలా ఖర్చు పెట్టకుండా మనల్ని మనం కాపాడుకోవడానికి మా కంపెనీ ఒక అద్భుతమైన ప్రోడక్ట్ తీసుకొని వచ్చింది. అదే డ్యూ గార్డెన్ ఫ్లై శానిటరీ నాప్కిన్.
ఓకే, ఇది వెస్టీజ్ నుంచి ఒక ప్రోడక్ట్ కాదు మేడం, ఒక ప్రామిస్ మీ అందరికీ కూడా ఒక ప్రామిస్. ఏంటి, మిమ్మల్ని కంఫర్టబుల్గా ఉంచడానికి, మిమ్మల్ని జాగ్రత్తగా చూసడానికి, అలాగే మీరు కాన్ఫిడెన్స్, మీరు పీరియడ్స్ టైం అయినా సరే నార్మల్ డేస్లో ఎంత కాన్ఫిడెంట్గా మీ డే లైఫ్ జరుగుతుందో అలా అంత కాన్ఫిడెంట్గా మీరు ఉండొచ్చు పీరియడ్స్ టైంలో మా ప్యాడ్స్ యూజ్ చేయడం వల్ల. ఇలా స్టార్ట్ చేయాలి. వాళ్ళల్లో మనము ఎక్సైట్మెంట్ క్రియేట్ చేయాలి. పీరియడ్స్ టైంలో మనము హైజీన్గా ఉండకపోతే ఎటువంటి డిసీజెస్ వస్తాయి అని ఫస్ట్ మనము ఒక అవగాహన కలిగించాలి. ఓకేనా, అదే కదా మనం చేసింది ఇప్పుడు. ఫస్ట్ ఏంటి, పీరియడ్స్ టైంలో ఎటువంటి ఛాలెంజెస్ వస్తాయి, పీరియడ్స్ టైంలో పరిశుభ్రంగా లేకపోతే మనకు ఎటువంటి సమస్యలు వస్తాయి చూపించండి. తర్వాత మన ప్రోడక్ట్ గురించి ఎక్సైట్మెంట్ క్రియేట్ చేయాలి. క్వాలిటీ ప్యాడ్స్ యూజ్ చేయడం వల్ల ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయి, మన ప్రోడక్ట్ యొక్క స్పెషాలిటీ ఏంటనేది అక్కడ స్టార్ట్ చేసి నెక్స్ట్. సో ఇందాక చెప్పాను కదా, ఏదైతే కంఫర్టబుల్గా ఉంటుంది, కాన్ఫిడెన్స్ ఇస్తుందో అదే డ్యూ గార్డెన్ ఫ్లై 1790. సో మీరు ప్యాకెట్ కావాలంటే అబ్జర్వ్ చేయండి. బయట మార్కెట్లో ప్యాకెట్స్ ఓపెన్ చేస్తే మళ్ళీ క్లోజ్ చేయరు, కానీ మన ప్రోడక్ట్ ఓపెన్ చేస్తే ఇందులో ఏంటంటే మొత్తం ప్యాక్ ఆఫ్ 10 ఉంటుందండి. మామూలుగా బయట మార్కెట్లో మనం ప్యాడ్స్ కొనుక్కుంటే అన్నీ కూడా ఒకే సైజు ఉంటాయి. 6 వస్తాయి, 6 కానీ 10 కానీ అన్నీ ఒకే సైజు ఉంటాయి. కానీ మన ప్రోడక్ట్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇందులో 6 ఒక సైజు ఉంటుంది అండ్ 4 అనేది ఒక సైజు ఉంటుంది. సో ఎందుకు అలా ఇచ్చారు అని అంటే, కొందరికి హెవీ బ్లీడింగ్ అవుతుంది కదా మేడం, నైట్ పడుకునేటప్పుడు నిద్ర డిస్టర్బెన్స్ ఉండకుండా మనము బిగ్ సైజ్ ప్యాడ్ అనేది యూజ్ చేసుకోవచ్చు, దానికోసమే తీసుకొని వచ్చారు, అలా చెప్పచ్చు. నెక్స్ట్ ఇంకొకటి, మన ప్యాకెట్ ఓపెన్ చేసి మనకు కావాల్సిన ప్యాడ్ తీసుకుందాం. సో తీసుకొని మళ్ళీ ఇలా క్లోజ్ చేయొచ్చు. అదే మీరు బయట మార్కెట్లో ప్యాడ్స్ కొనుక్కుంటే ప్యాకెట్ మళ్ళీ క్లోజ్ చేయొచ్చా, ఇది క్వశ్చన్ అడగాలి. ఓకే, ఎందుకు ఇలా ఇచ్చారు అని అంటే, మ్యామ్ యాక్చువల్గా ఏంటంటే ప్యాడ్స్ ఏంటంటే గాలి ఎక్కువగా ఫామ్ అవ్వడం వల్ల చెమ్మ తగిలి ఫంగస్ ఫామ్ అవుతుంది. ఆ ఫంగస్ రాకుండా క్వాలిటీగా ఉండడం కోసం ఇలా అల్యూమినియం ఫాయిల్, బయట మార్కెట్లో యూజ్ చేసేది కవర్, ఏదైతే ప్యాకేజింగ్ ఉంటుంది కదా అది కవర్. సో ప్లాస్టిక్ మిక్స్ అయిన ప్యాకెట్ అనమాట, కానీ మనది అల్యూమినియం ఫాయిల్. అల్యూమినియం ఫాయిల్లో ఇది యూజ్ చేయడం వల్ల, అలాగే ఇక్కడ ఏదైతే గ్లూ యూజ్ చేస్తారో అది నాన్ టాక్సిక్ గ్లూ, ఎటువంటి విష పదార్థాలు మిక్స్ అవ్వకుండా స్వచ్ఛమైన బంకతో తయారు చేస్తారు. కాబట్టి మీకు ఎటువంటి అంటే ప్యాడ్స్ అనేది చాలా క్వాలిటీగా మెయింటైన్ చేయాలి. ఫంగస్ ఫామ్ అవ్వకుండా ఉండడం కోసం ఇలా ఇచ్చారు. సో ఈ క్వాలిటీ ప్యాకేజింగ్లోనే తెలిసిపోతుందా మేడం మన ప్రోడక్ట్ ఎలా ఉందో, అలా మాట్లాడాలి. ఓకేనా. సో నెక్స్ట్, మీ దగ్గర అదర్ కంపెనీ ప్యాకెట్ ఉంటే ఒకటి తీసుకోండి, అలాగే మనది ఒకటి తీసుకోండి, డిఫరెన్స్ చూపించండి. ఒకవేళ మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అదర్ కంపెనీని చూపించినప్పుడు ప్యాకెట్ కవర్ చూపించకండి. స్టే ఫ్రీ, విష్కర్ ఇవన్నీ ఉంటాయి. మనం ఎప్పుడు కూడా అదర్ బ్రాండ్స్ని బ్లేమ్ చేయకూడదు డైరెక్ట్గా, ఎందుకంటే మనం కంపారిజన్ చూపిస్తున్నాం. ఎవరైనా ఒకరు వీడియో తీసుకొని యూట్యూబ్లో పెట్టారనుకోండి, ఏమవుతుంది, వాళ్ళు మీ మీద వేస్తారు. సో కాబట్టి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇలా మొత్తం ప్యాకెట్ అనేది ఎవరికి కనిపించకూడదు. ఒక ఎక్స్ బ్రాండ్ తీసుకున్నాను, నేను చాలా వీడియోస్లలో చూస్తుంటా, కనిపిస్తూ ఉంటాయి స్టే ఫ్రీ, విష్కర్ ఇవన్నీ కూడా అసలు కనిపించకూడదు, అది మంచిది కాదు. ఎందుకంటే మనం పక్క బ్రాండ్, మన బ్రాండ్ చూపించాలి, ఎవరైనా కంపేర్ చేయాలంటే వాళ్ళు కూడా మన పేరు వాడితే ఎలా ఉంటుంది, మన కంపెనీ వాళ్ళు వాళ్ళ మీద లీగల్గా వెళ్ళచ్చు. సో మీ మీద అలా లీగల్గా వెళ్తారు. కాబట్టి మనం ఎప్పుడు కూడా బ్రాండ్ చూపించకుండా కంపారిజన్ చేసుకోండి. ఓకే, సో అలా ప్యాకెట్ తీసుకోండి, బెనిఫిట్స్ చెప్పండి. సో మన ప్రోడక్ట్ యొక్క స్పెషాలిటీ ఏంటి మరి నేను యూజ్ చేస్తున్నాను. సో మీరు ఇక్కడ ఓపెన్ చేస్తే మన ప్రోడక్ట్ చూస్తే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తారా, ఇక్కడ ఏదైతే ఫాస్ట్ లేయర్ ఉందో అది సాఫ్ట్ కాటన్ కాదు, సాఫ్ట్ కాటన్ యూజ్ చేశారు. ఓకే, సో ఇక్కడ హోల్స్ కనిపిస్తున్నాయా? అదే బయట ప్యాడ్స్ ఓపెన్ చేస్తే ఇలా డాట్స్ కనిపించవు. ఏంటి తేడా
చేయడం తెలుసా? ఈ డాట్స్ ఎందుకు ఉన్నాయో తెలుసా? దీన్ని బ్రీతబుల్ బాటమ్ లేయర్ అంటారు. అంటే ఇలా ఉండడం వల్ల ఏమవుతుందంటే మనం ప్యాంటీస్ కి స్టిక్ చేసినప్పుడు మామూలుగా జనరల్గా ఏంటంటే బయట మార్కెట్లో ప్యాడ్స్ యూజ్ చేసినప్పుడు టైస్ దగ్గర మనకు చెమట పోస్తూ ఉంటుంది, కంఫర్టబుల్గా ఉంటాం, డిస్కంఫర్టబుల్గా ఉంటాం. కానీ మన ప్రోడక్ట్ ఏంటంటే మనం యూజ్ చేసినప్పుడు కంఫర్టబుల్గా ఉంటుంది, గాలి అనేది బాగా ఉంటుంది, ఫ్రీగా ఉంటుంది అనమాట. సో కంఫర్టబుల్గా ఉంచడం కోసం మనకు బాగా గాలి రావాలనేసి ఇలా మనకి డాట్స్ పెట్టారు. దీన్ని బ్రీతబుల్ బాటమ్ లేయర్ అంటారు. ఓకేనా? సో ఇది మన ప్రోడక్ట్ యొక్క స్పెషాలిటీ. ఓకే, ఇక్కడ చూడండి ఇలాంటివి తీసుకున్నారు. ఇందులో ఇలాంటివి డెమోస్కి వాడాలండి. ఎందుకు అనంటే ఇలాంటివి కాదు, ఓకే ఇలాంటివి కాకుండా ఇంకా 50 రూపీస్లో దొరుకుతుంది చూడండి. కొంచెం 50 రూపీస్ అంటే ఓకే 6 వస్తాయి, ఇట్లా ఫోల్డింగ్లో వస్తాయి ఆరెంజ్ కలర్, అవి వాడండి. ఎందుకంటే ఇందులో అబ్జర్ప్షన్ షీట్ అనేది ఉండదు. మీరు డెమో చూపించాలంటే కష్టమవుతుంది. ఒక్కొక్కసారి మీరు ఇది పెట్టేస్తే ఇది కాటన్ కాబట్టి మొత్తం అబ్జర్వ్ అవుతుంది, ఫాస్ట్గా ఇదే అబ్జర్వ్ అవుతుంది, కానీ లీకేజ్ అవుతుంది. కానీ ఇది టెక్నికల్గా మాట్లాడి మీరు కాన్ఫిడెంట్ అయితేనే యూజ్ చేయాలి డెమోకి. ఇది మనది చూడండి లోపల షీట్ ఉంటుంది, అబ్జర్ప్షన్ షీట్. దీంట్లో అబ్జర్ప్షన్ షీట్ ఉండదు. ఇలాంటివి వాడాకండి డెమోస్కి. ఓకేనా? సో ఇవేంటంటే కాటన్ ఉంటుంది కాబట్టి కాటన్ ఏమవుతుంది, వాటర్లో వేస్తే ఎంత వాటర్ అయినా పీల్చేస్తుంది, కానీ లీకేజ్ అవుతుంది. లీకేజ్ అవుతుందని చెప్పచ్చు, కానీ ఫాస్ట్గా అబ్జర్వ్ అవుతుంది. అక్కడ క్వశ్చన్ వేస్తారు, మీరు ఫాస్ట్గా అవ్వలేదు కదా, ఇది ఫాస్ట్గా ఎందుకు అయింది అని అంటారు. సో కాబట్టి ఈ ఛాలెంజెస్ మీరు ఫేస్ చేసి టెక్నికల్గా మాట్లాడగలిగితేనే ఇది వాడండి, లేకుంటే ఇది యూజ్ చేయకండి. లోపల అబ్జర్ప్షన్ షీట్ ఉంటాయి కదా, అలాంటి ప్యాడ్సే కంపారిజన్ చేయండి. ఓకేనా? ఇది యూజ్ చేయదు. ఓకే, సో మన ప్రోడక్ట్ యొక్క స్పెషాలిటీ ఏంటి? డ్యూ గార్డెన్ లో శాంటీ నాప్కిన్ 8 లేయర్స్ ప్రొటెక్షన్. ఎన్ని లేయర్స్ ప్రొటెక్షన్ ఉంటుంది? 8 లేయర్స్ ప్రొటెక్షన్. అంటే 8 లేయర్స్ ఉండవు, 8 రకాలుగా ప్రొటెక్షన్ ఇస్తుందని అర్థం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏదైతే గ్లూ యూజ్ చేశారో నాన్ టాక్సిక్ గ్లూ, స్వచ్ఛమైన బంకతో తయారు చేశారు. సో దట్ మనం ప్యాంటీస్ కి యూజ్ చేసినా కూడా ఫంగస్ బ్యాక్టీరియాస్ ఫామ్ అవ్వకుండా కాపాడుతుంది. నెక్స్ట్ ఇలా ఓపెన్ చేస్తే ఏదైతే ఇది సాఫ్ట్ కాటన్. నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఒక చిప్ ఉంది కదా, ఈ చిప్ అనేది ఏంటి దాని గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఈ మన ప్యాడ్స్ లో ఏ టెక్నాలజీ యూజ్ చేశారు? ఏ టెక్నాలజీ యూజ్ చేశారు? గ్రాఫిన్, FIR టెక్నాలజీ. శానిటరీ నాప్కిన్స్ లో ఏ టెక్నాలజీ యూజ్ చేశారు? FIR టెక్నాలజీ. FIR అంటే ఏంటి? ఫార్ ఇన్ఫ్రారెడ్ రేస్. FARINFRARED infrared rays technology. For infrared rays, FAR for infrared, INFRARED infrared rays, RAYS. FIR టెక్నాలజీ ఫార్ ఇన్ఫ్రారెడ్ రేస్ టెక్నాలజీ యూజ్ చేశారనమాట. ఈ టెక్నాలజీ ఎందుకు యూజ్ చేశారంటే మీరు ఇక్కడ చూస్తే ఈ చిప్ యొక్క స్పెషాలిటీ ఏంటి? ఫార్ ఇన్ఫ్రారెడ్ రేస్ అంటే మామూలుగా సూర్యరశ్మి నుంచి వచ్చే కిరణాలు అనమాట. ఆ కిరణాలని ఇందులో ఇంజెక్ట్ చేస్తారు. సో ఇందులో ఎందుకు ఇంజెక్ట్ చేశారు అని అంటే ఈ చిప్ యొక్క చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇందాక అందరూ స్టమక్ పెయిన్ వస్తుంది అన్నారు కదా, ఆ స్టమక్ పెయిన్ ని న్యాచురల్ గా తగ్గించే పవర్ ఈ చిప్ ఉందన్నమాట. ఓకే, సో ఇందులో ఏంటంటే ఫస్ట్ బెనిఫిట్ స్టమక్ పెయిన్ ని న్యాచురల్ గా తగ్గిస్తుంది, ప్లస్ బ్లడ్ బాగా ఫ్లో అవుతుంది. ఓకే, బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది. చాలా మందికి బ్లీడింగ్ టైంలో బ్లడ్ క్లాట్స్ పడుతూ ఉంటాయి. సో అలా పడకుండా న్యాచురల్ అంటే బ్లీడింగ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. సో బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది. ఏంటి, స్టమక్ పెయిన్ తగ్గిస్తుంది, కంప్లీట్ గా హైజీన్ గా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది, ఇచ్చింగ్ ఇరిటేషన్ రాకుండా కాపాడుతుంది. అలాగే ఇంకా ఏంటి చెప్పండి, తెలుసు కదా. కంప్లీట్ గా చెప్పాలి అంటే ఈ చిప్ అనేది కంప్లీట్ యాంటీ బ్యాక్టీరియల్ హైజీన్ ప్రోడక్ట్.
అంటే మనకు తెలియకుండా చాలా బ్యాక్టీరియాస్ ఫామ్ అవుతూ ఉంటాయి. అటువంటి బ్యాక్టీరియాస్ ఫామ్ అవ్వకుండా కంప్లీట్గా మనల్ని పీరియడ్స్ టైంలో హైజీన్గా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది ఈ చిప్ అన్నమాట. దీన్ని ఏమంటారు? గ్రాఫిన్ అయాన్ చిప్. అయాన్ చిప్, అయాన్ కాదు, అయాన్. గ్రాఫిన్ అయాన్ చిప్, ఎన్ సైలెంట్. ఓకే, గ్రాఫిన్ అయాన్ చిప్. సో దీనికోసం ఇది నిజంగా బ్యాక్టీరియాస్ ని కిల్ చేస్తుందా, అబ్జర్వ్ చేస్తుందా అని చెప్పడానికి మీరందరూ కూడా ఒక డెమో చూపించచ్చు. ఏం డెమో అది? బెటాడిన్ డెమో. సో ఇక్కడ ఇంకొక క్వశ్చన్, బెటాడిన్ ఎందుకు తీసుకోవాలి అని క్వశ్చన్ వస్తుంది కదా. ఓకే, కొంచెం వాటర్ తీసుకోండి. ఓకే, సో బెటాడిన్ ఎందుకు తీసుకోవాలి? మొన్న నేను లాస్ట్ వీక్ ఏమో చెన్నైకి వెళ్ళినప్పుడు ఒక లేడీ అడిగాను, బెటాడిన్ ఎందుకు తీసుకోవాలి బెటాడిన్? యూజ్ చేస్తాం, కరెక్టా? సో డెటాల్ కూడా యూజ్ చేసుకోవచ్చు, బట్ డెటాల్తో మనం ఎప్పుడు డెమో చేయలేదు, బట్ బెటాడినే యూజ్ చేసుకుంటూ వచ్చాం. సో ఫస్ట్ కొంచెం వాటర్ తీసుకోవాలి, కొంచెం తీసుకోండి, వేయండి వాటర్. సో ఇక్కడ వాటర్ తీసుకున్నాను, కరెక్టా? సో మామూలుగా బెటాడిన్తో మీకు డెమో ఎందుకు చూపిస్తున్నానంటే, బెటాడిన్ ఏంటి, బ్యాక్టీరియాస్ ఏమన్నా ఫామ్ అవ్వకుండా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. సో ఇప్పుడు మామూలుగా బెటాడిన్ వేస్తే కలరు మారిపోతుంది, కరెక్టా కాదా? సో అటువంటి పవర్ఫుల్ ఓపెన్ ఉంది మేడం, ఒత్తండి వచ్చేసి అని ఎక్కువగా పోయకూడదు. పెట్టినా ఒత్తండి. బ్యాక్టీరియాస్ ఉంటాయేమో అనేసి దాన్ని యూజ్ చేస్తాం. సో అటువంటి బ్యాక్టీరియాస్ ని కిల్ చేసేదానికి కూడా మనకు మొత్తం అబ్జర్వ్ చేసేసి నీట్ గా ఉంచుతుంది, మనకు హైజీన్ గా ఉంచుతుంది అని చెప్పడం కోసము ఆ చిప్ ఎలా పనిచేస్తుందని ఎలా చెప్పాలి. సో దానికోసం పెట్టాలని ఇది ఏదైనా తీసుకోవచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ ఒకవేళ చేయడానికి చేత కాకపోతే వదిలేసేయాలి, చేయాలి ప్రాక్టీస్ లేకపోతే, కానీ ప్రాక్టీస్ కరెక్ట్గా ఉంటేనే చేయాలి. ఓకే, సో నెక్స్ట్ అది అయిపోయిన తర్వాత వాటర్ కూడా హాఫ్ గ్లాస్ తీసుకోండి, డ్రాప్స్ వేసుకోండి. నెక్స్ట్ మన ప్రోడక్ట్ యొక్క స్పెషాలిటీ ఏంటి, ఇందులో యూజ్ చేసే పాలిమర్స్ ఏంటంటే చాలా ఫాస్ట్గా అబ్జర్వ్ చేసే పాలిమర్స్ అనమాట. సో మామూలుగా జనరల్గా పీరియడ్స్ టైంలో ఎంత బ్లీడింగ్ అవుతుంది, 20 ml. చూడండి, ఈ కొంచెం వరకు అవుతే 10 ml అనమాట, ఇక్కడ వరకు అవుతే 20 ml. జనరల్గా బయట దొరికే ప్యాడ్స్ మొత్తం కంప్లీట్గా అయిందంటే 25 ml 30 ml బ్లీడింగ్ అనేది మీకు ఆ రోజు అవుతుందని అర్థం అనమాట. మొత్తం ప్యాడ్ అంతా నిండిపోతుంది. ఓకే, సో మన ప్రోడక్ట్స్ యొక్క స్పెషాలిటీ ఏంటి, చాలా ఫాస్ట్గా అప్ టు 100 ml అయినా సరే అబ్జర్వ్ చేసే పాలిమర్స్ ఇందులో యూజ్ చేశారు. అది మన ప్రోడక్ట్ యొక్క స్పెషాలిటీ. దాన్ని ప్రూవ్ చేయడానికి మనం ఏం చేస్తామంటే, ప్యాకెట్ ఓపెన్ చేసి లోపల అబ్జర్ప్షన్ షీట్ ఉంటుంది కదా, దాన్ని తీసుకుంటాం. ఒకవేళ మీరు షీట్ ఓపెన్ చేయడానికి కష్టపడుతున్నారంటే ఏం చేయాలి, డైరెక్ట్గా ప్యాడ్ మొత్తం పెట్టేయచ్చు వాటర్లో. ఓకేనా? సో ఇలా లోపల ఓపెన్ చేస్తే మిడిల్లో ఉంటుంది అనమాట అబ్జర్ప్షన్ షీట్ అనేసి, రైట్? ఓకే, సో ఇలా మీరు ఓపెన్ చేసి అదర్ కంపెనీది మనది చూపించండి. సో బెటాడిన్ వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి, లేకపోతే వదిలేసేయండి. ఓకే, సో ఇలా మిడిల్లో ఉంటుంది షీట్, దాన్ని తీసుకోండి. ఓకే, నీట్గా వచ్చేసింది చూడండి. తర్వాత
గ్లాస్లో వాటర్ తీసుకోండి. ఎంత ఉండొచ్చు వాటర్ ఇది? 90 to 100 ml వరకు ఉండొచ్చు. 100 గ్లాస్ కాబట్టి. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేయాలంటే ఫాస్ట్గా అబ్జర్వ్ చేస్తుందో లేదో చూద్దాము అనేసి మీరు ఇందులో ఈ షీట్ అనేది వేసేసేయండి. ఓకే, సో అదర్ కంపెనీ షీట్ ఉంటే అది కూడా ఒక గ్లాస్లో చూపించండి. ఓకే, ఓకే. సో ఇలా మనము చూడండి మొత్తం అబ్జర్వ్ అయిపోయిందా? సో ఏంటంటే మనకి హెవీ బ్రీతింగ్ అయినా సరే లీకేజ్ అవ్వకుండా మనకి ప్రొటెక్షన్ ఇస్తుంది. మీరు చాలా కంఫర్టబుల్ గా ఉండొచ్చు అని చెప్పాలి. సో ఇక్కడ చూడండి లీకేజ్ అవ్వట్లేదు, డ్రాప్స్ పడట్లేదు, అలా మీరు మనది లీకేజ్ ప్రోడక్ట్ అని చెప్పచ్చు. ఓకే, క్లియర్? నెక్స్ట్ అలాగే మన ప్రోడక్ట్ ఈకో ఫ్రెండ్లీ అంటే నేచర్ ఫ్రెండ్లీ అన్నమాట. సో మనకి ఎంత ప్రొటెక్షన్ ఇస్తుందో అలాగే నేచర్ని కూడా కాపాడుతుంది. సో జనరల్గా ఏంటి అంటే గవర్నమెంట్ అవేర్నెస్ ఇస్తూ ఉంటుంది. మామూలుగా సముద్రంలో ఏమంటారు సాల్ట్ ప్లాస్టిక్ మిక్స్ అవుతే పర్యావరణ కలుషితం అవుతుంది, కొంచెము జబ్బులు వస్తాయి, కాబట్టి జాగ్రత్తగా ఉండండి, ప్లాస్టిక్ మిక్స్ అవ్వకుండా చూసుకోండి అని చెప్తూ ఉంటారు. కరెక్టా కదా? సో దానికోసం మనం ఏంటి అని అంటే మన ప్రోడక్ట్ నిజంగా ఈకో ఫ్రెండ్లీనా, నిజంగా నేచర్ ఫ్రెండ్లీనా అని చెప్పడానికి మనం ఒక డెమో చేయొచ్చు. ఆ డెమో ఏంటంటే మామూలుగా మీరు ఏం చేస్తాము, అసలు ఫస్ట్ ప్యాడ్స్ ఎక్కడికి వెళ్తాయి అనేది తెలియాలి. సో ప్యాడ్స్ మనం ఏం చేస్తాం, యూజ్ చేసినాక డస్ట్బిన్లో పారేస్తాం. చెత్త నుంచి తీసుకెళ్ళిపోతాడు కదా, తీసుకెళ్ళి ఎక్కడ పారేస్తాడు? డంపింగ్ యార్డ్లో పారేస్తాడు. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాయి? మురికి కాలువలోకి వెళ్తాయి. కరెక్టా? మురికి కాలువల నుంచి నదులలోకి వెళ్తాయి. నదుల నుంచి డైరెక్ట్గా ఎక్కడికి వెళ్తుంది? ఫైనల్గా సముద్రంలోకి వెళ్ళిపోతుంది. సముద్రంలో ఏ వాటర్ ఉంటుంది? సాల్ట్ వాటర్ ఉంటుంది. సాల్ట్ వాటర్లో మన ప్యాడ్ వేస్తే ఏం జరుగుతుంది అనేది మనం ఇక్కడ చూపించాలి. ఓకేనా? సో ఇప్పుడు సముద్రం పరిగెత్తి వెళ్ళలేము కదా, కాబట్టి కొంచెం సాల్ట్ని ఇందులో వేసి చూద్దాం ఏమవుతుందో. సో సాల్ట్ ఎక్కువైనా బాధ ఏం కాదు, కానీ బెటాడిన్ డెమో అప్పుడే చాలా కేర్ఫుల్గా ఉండండి. మీరంటే అందరూ డిస్ట్రిబ్యూటర్స్ కాబట్టి అర్థం చేసుకుంటారు. అదే ఇప్పుడు అదే ప్లేస్లో మీ ప్లేస్లో అందరూ కొత్త కస్టమర్స్ ఉంటే ఏంటి పరిస్థితి? నెగిటివ్గా ఫీల్ అవుతారు. కరెక్టా? సో ఇక్కడ చూడండి మొత్తం అంతా ఇక్కడ చూడండి సాల్ట్ వేసేసి మొత్తం అదంతా కూడా సాల్ట్ ఈ ప్యాడ్కి పడేటట్టు చూపించాలి. ఓకే, మీ దగ్గర ఒక స్పూన్ కానీ ఒక పెన్ కానీ ఏది ఉంటే అది తీసుకొని ఇలా మొత్తం అంతా ఆ సాల్ట్ మొత్తం ప్యాడ్కి తగిలేటట్టు చూపించండి. ఓకే, వీలైతే కొంచెం పెద్ద గ్లాస్ తీసుకోండి, ఇది చాలా చిన్నగా ఉన్నాయి. ఇప్పుడు చూడండి ఇలా మనము స్ప్రెడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మొత్తం అంతా కూడా అబ్జర్వ్ అయిపోయింది వాటర్లో. కరెక్టా? ఇదే షీటే కదా మనం యూజ్ చేసాము. షీట్ మొత్తం పక్కకు వచ్చేసి చూడండి, వీలైతే ఒక స్పూన్ యాడ్ చేయండి. ఇదే షీటే కదా వేసాము. ఇప్పుడు చూడండి మొత్తం అంతా వాటర్ అయిపోయింది. చూడండి వాటర్ అయిందా? కరెక్టా కదా? సో అంటే ఏంటి, సముద్రంలో మన ప్యాడ్ కలిసినా ఏమవుతుంది? ఎవాపరేట్ అయిపోతుంది, కరిగిపోయి వాటర్లో కలిసిపోయి వెళ్ళిపోతుంది. సో షీట్ అనేది పక్కకి వెళ్ళిపోతుంది. సో దీనివల్ల తెలిసింది ఏంటి మనకి? పర్యావరణానికి ఎటువంటి హానికరం చేయదు. సో ఎంత గ్రేటో కదా మన ప్రోడక్ట్. సో ఎంతో మంది లేడీస్ హెల్త్ కాపాడమే కాదు, పర్యావరణాన్ని కూడా సంరక్షిస్తుంది. అందుకే నేను చెప్పాను స్టార్టింగ్ లో మన ప్రోడక్ట్ ఈకో ఫ్రెండ్లీ అని నిరూపించాలా లేదు.
ఒకటి ఏంటి, మన ప్రోడక్ట్ బ్యాక్టీరియాస్ ఫామ్ అవ్వకుండా బ్యాక్టీరియాస్ అంతా కిల్ చేసేస్తుందని చెప్పడానికి ఒక డెమో చేస్తాము. ఫాస్ట్ గా అబ్జర్వ్ చేస్తుందా లేదా అనేది ఒక డెమో చేస్తాము. నెక్స్ట్ మన ప్రోడక్ట్ ఈకో ఫ్రెండ్లీగా కాదా అని ప్రూవ్ చేయడానికి ఒక డెమో చేస్తాం. ఈ 3 డెమోస్, ఈ 3 డెమోస్లలో మీరు ఏది పర్ఫెక్ట్ ఉంటే అది మాత్రమే చేయండి. కానీ తొందరపడి మిస్టేక్ చేయకండి, లైవ్ లో చేసేద్దాం. ఓకేనా? సో ఇది మన ప్రోడక్ట్ యొక్క స్పెషాలిటీ. ఎలా ఉంది? సూపర్ ప్రోడక్ట్ కదా. సూపర్ ప్రోడక్ట్ ని మనం ఎంత బాగా